రైతన్నలకు నమస్కారం. జై జవాన్ జై కిసాన్. రైతు లేనిదే రాజ్యం లేదు, రైతే రాజ్యానికి తొలిమెట్టు. ఎప్పుడా అని చూస్తున్న రైతు భరోసాకు తెరలేపింది మన కాంగ్రెస్ గవర్నమెంట్. మరి ఇప్పటివరకు రైతు బంధు పడని రైతు బంధు పరిస్థితి ఏంది? ఎన్ని ఎకరాల వరకు పడింది? ఎన్ని ఎకరాల వరకు పడే అవకాశం ఉంది? మరి రైతు భరోసాని ఏ విధంగా అప్లై చేసుకోవాలి? ఎక్కడ అప్లై చేసుకోవాలి? వానాకాలం పెట్టుబడి అనేది ఎప్పుడు వస్తుంది అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతన్న వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ మాకు ఎంతో బూస్టప్ని ఇస్తుంది, మంచి మంచి ఇన్ఫర్మేషన్ని మీకు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది రాష్ట్రంలో ఉన్న రైతన్నలందరికీ చేరవేసిన పర్సన్స్ అవుతాం కాబట్టి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు కూడా తెలుసుకొని వాళ్ళు కూడా రైతు భరోసా ఏ విధంగా అప్లై చేయాలో తెలుసుకుంటారు. అదేవిధంగా రైతు బంధు వస్తుందా రాదా అనేది కూడా క్లారిటీగా వాళ్ళు తెలుసుకోవడం అనేది జరుగుతుంది. ఈరోజు వీడియోలోకి వెళ్తే రైతు భరోసా పెట్టుబడి 15,000 గురించి అయితే అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇప్పటి వరకు మామూలుగా రైతు బంధు గురించి చూసుకుంటే ఇప్పటి వరకు రైతు బంధు అనేది 5 ఎకరాల వారికి కొంతమందికే పడింది, 4 ఎకరాల వరకు కొంతమందికి పడింది, 3 ఎకరాల వరకు అయితే ఆల్మోస్ట్ పడింది. కొంతమందికి అయితే ఇప్పటివరకు 3 ఎకరాల వరకు కూడా పడలేదు. మరి 4-5 ఎకరాల వరకు ఎప్పుడు పడుతుంది? 6 నుంచి 10 ఎకరాల వరకు ఎప్పుడు పడుతుంది? 10 నుంచి 20 ఎకరాల వరకు ఎప్పుడు పడుతుంది? 20 పైన ఉన్న వరకు ఎప్పుడు పడుతుంది అనేది అందరి క్వశ్చన్ మార్క్. ఒకటైతే ఫైనలైజ్ గా మనం చెప్పుకోవచ్చు అండి, మార్చి 14 వరకు ఎన్నికల కోడ్ వస్తుంది, పార్లమెంట్ ఎన్నికల కోడ్. మార్చి 14 వరకు ఎంతమందికి పడుతుందో అంతమందికే రైతు బంధు పడ్డట్టండి, గుర్తుపెట్టుకోండి. తర్వాత మార్చి 14 దాకా రైతు బంధు అనేది అసలుకి పడదు. రైతు బంధు గురించి ప్రభుత్వం ఊసు కూడా ఎత్తదు. ఎందుకంటే ఆల్రెడీ మనకు సీఎం రేవంత్ గారు పేర్కొనడం అనేది జరిగింది. ఎవరైతే రియల్ ఎస్టేట్ పర్సన్స్ ఉంటారో, ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ చెల్లిస్తారో, ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారో, ఎవరైతే పొలాన్ని వ్యవసాయం చేయకుండా ఎవరికైతే లీజుకి ఇచ్చేసి లేకపోతే కౌలుకి ఇచ్చేసి లేకపోతే బటాయికి ఇచ్చేసి వేరే రాష్ట్రాల్లో వేరే దేశాల్లో బ్రతుకుతున్నారో వీళ్ళందరికీ రైతు బంధు కట్ చేస్తా అని పేర్కొనడం అయితే జరిగింది. ఈరోజు రేపు ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఒక అగ్రికల్చర్ చేసే పర్సన్స్ కూడా కట్టడం జరుగుతుంది. ఇప్పుడు 5-6 ఎకరాలు ఉన్నప్పుడు పంట పొలం సంవత్సరానికి 10 లక్షలు వచ్చినప్పుడు వాళ్ళు కూడా ఇన్కమ్ ట్యాక్స్ కట్టడం అనేది జరుగుతుంది. సో వీళ్ళందరికీ కూడా ప్రభుత్వం తీసేసే యోచనలో ఉన్నది. 10 ఎకరాలు ఉంటే పట్టదారు అంటారు అని చెప్పేసి 5 ఎకరాలన్న పట్టదారు అంటారు. కాబట్టి 5 నుంచి 10 ఎకరాల మధ్యలో ఉన్న వారికి మాత్రమే రైతు భరోసా పెట్టుబడి ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు 10 ఎకరాలు ఉంటే 1,50,000 సంవత్సరానికి ఇస్తుంది ప్రభుత్వం 10 ఎకరాల ఉన్న వారికి. సో రైతు భరోసా అనే స్కీమ్ అనేది తీసుకొని రావడం అయితే జరుగుతుంది. మరి రైతు బంధు 100కి 200% 10 ఎకరాల పైన ఉన్న వారికి మాత్రం రైతు బంధు ప్రభుత్వం వేసే యోచనలో కనిపించడం లేదు. ఓన్లీ 10 ఎకరాల వారికి మాత్రమే రైతు బంధు అనేది ఇచ్చే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగానే కనిపిస్తుంది. ఆల్రెడీ ఇప్పటి వరకు జమ కాలేదు కదా, ఈ 4, 5 నుంచి 10 ఎకరాల వరకు మార్చి 15 వరకు జమ చేసే అవకాశం ఎక్కువ మోతాదులో ఉన్నది. ఇది మాత్రం ప్రభుత్వం ఏ విధమైన చర్యలు తీసుకుంటుంది? ఎందుకంటే ప్రభుత్వం ఏ స్కీమ్ తీసుకున్నా ఏం తీసుకున్నా ప్రజలను అయితే మోసం చేయదు. కానీ రైతన్నలకు మాత్రం ఇప్పటి వరకు రైతు బంధు అందకపోవడం అయితే ఖండించదగ్గ విషయం. ఎందుకంటే కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మాత్రం ఇదైతే ఒప్పుకోవాలి, రైతు బంధు 1 లేకపోతే 2 రోజుల్లో మాత్రమే క్లియర్ అయ్యేది. కానీ ఇప్పుడు డిసెంబర్ నుంచి మొదలైన రైతు బంధు డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి వరకు వస్తున్నా ఇంకా అమలులోకి రాకపోవడం చింతించదగ్గ విషయం. ఇంకోటి, ఈ వానాకాలం పెట్టుబడి రైతు భరోసాను మరి ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది ఈ వీడియోలో ఇప్పుడు చూస్తే, ఈ రైతు భరోసా అనేది ప్రభుత్వం అప్పటికంటే ఇప్పుడు ఈ రైతు బంధు మార్చి 15కి అయిపోతుందా, ఎన్నికల కోడ్ అయిపోయిన ఎన్నికల నియమాలు అయిపోయిన తర్వాత ఇద్దరు విజిలెన్స్ ఆఫీసర్ని విలేజ్ కి 2 విజిలెన్స్ ఆఫీసర్స్ నియమించి వీఆర్ఓలున్నారుగా పాత వీఆర్ఓల వ్యవస్థను పునరుద్ధరించి వీళ్ళతోటి 10 ఎకరాల వరకు ఎవరికి ఉంది, వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారా కడతలేరా అని ఒక సర్వే నిర్వహించి వీళ్ళందరికీ ఇప్పుడు ధరణి పోర్టల్ ఉంది కదా, ధరణి పోర్టల్ భూములను రిజిస్టర్ చేసుకోవడానికి, అదేవిధంగా భూములను లెక్కించడానికి ఒక పోర్టల్ ని తీసుకొని వచ్చి ఆ పోర్టల్లో మనం మీ సేవలోకి వెళ్ళి అప్లై చేసుకోవాలి. లేకపోతే
ఆ విజిలెన్స్ ఆఫీసర్స్ కి మన డీటెయిల్స్ ఇవ్వాలి, వాళ్ళు మాత్రం అందులో ఫిల్ చేయడం జరుగుతుంది. అప్పటి నుంచి ఎవరికైతే ఫిల్ చేయడం జరుగుతుందో వాళ్ళకు మాత్రమే రైతు భరోసా ఇచ్చే అవకాశం ఉంది. అలాంటి అప్డేట్స్ రావంగానే మీ అందరికి తెలియజేయడం జరుగుతుంది. వీడియో నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. జై జవాన్, జై కిసాన్, జై హింద్, జై భారత్.